తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తమిళనాడు ప్రభుత్వం కేవలం ఏసీ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజలందరూ సుదూర ప్రాంతాలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించాలనేది సీఎం విజయ్ ఆకాంక్ష అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సేలంలో అధికార టీవీకే పార్టీ తరపున నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా మంత్రి పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని ప్రతి మారుమూల ప్రాంతానికి బస్సు సౌకర్యాన్ని అనుసంధానించాలన్నదే సీఎం విజయ్ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే రాబోయే రోజుల్లో కొనుగోలు చేసే ప్రతి బస్సులోనూ సామాన్య ప్రజల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో హాయిగా ప్రయాణించేలా అవసరమైన అన్ని వసతులు ఉండాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి విజయ్ ఒక ప్రభుత్వ బస్సులో స్వయంగా ప్రయాణించారు. ఆ సమయంలోనే భవిష్యత్తులో వచ్చే కొత్త వాహనాలన్నింటిలోనూ ఏసీ సదుపాయం కల్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. గత వారం ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు వ్యాప్తంగా 127.21 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధం చేసిన 300 కొత్త బస్సుల సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పర్యటనలో ఆయన ఒక బస్సు కండక్టర్తో ముచ్చటించి ప్రయాణ వసతులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సరికొత్త బస్సుల సమూహంలో 166 డీజిల్ బస్సులు, 136 BS6 ప్రమాణాలతో కూడిన సీఎన్జీ బస్సులు ఉన్నాయి. ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి రవాణా సదుపాయాలను మెరుగుపరచడం కోసం కోయంబేడు, కిలాంబాక్కం వంటి ప్రధాన రవాణా కేంద్రాల నుంచి ఈ బస్సులను తక్షణమే అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమిళనాడులోని ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడం, మారుమూల ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడం అనే లక్ష్యంతో అధికార టీవీకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఏసీ బస్సులు అందుబాటులోకి వస్తే విజయ్ కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారని అంటున్నారు. ఎండాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలన్నదే సీఎం విజయ్ లక్ష్యమని అన్నారు.